ఈ కరెంటు బిల్లులు కట్టలేక చచ్చిపోతాయి. ముఖం మసాలా కూడా అయిపోతుంది. ఏడ్చి ఏడ్చి మొహం ఎర్రగా అయిపోతుంది, తుడుచుకోరా. పాపం పెళ్ళంతో పడలేకపోతున్నాడు. పాపం. అది పెట్టే టార్చర్ కి నా ఒళ్ళు మండిపోతుంది అయ్యారు. ఒరే, ఒరే, ఈ మంటకి ఆ మంట పోతలే. వాళ్ళిద్దరూ లేరు కదా అంటే పెద్ద ముత్తైదులా నువ్వు తయారయ్యేంట్రా సీరియల్ చూడడానికి ఫేస్ చేసుకుని. అయినా అంత ఇన్వాల్వ్ అయిపోయి మరి ఏం చూసేస్తున్నావురా? ఈ సీరియల్ హీరో ఇద్దరు పిల్లలతో పడలేక పాప మూడో పెళ్లి చేసుకుంటాడండి. పాపం మూడో పెళ్ళా? అన్ని పెళ్లిళ్ళు ఎందుకురా బుజ్జా? ముందు ఇద్దరు పిల్లలకి పిల్లలు పుట్టారండి. మూడో దానికి పుట్టారా? నో, అందుకే నాలుగో పెళ్లికి రెడీ అవుతాడండి. అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాల్సింది పెళ్ళాలి కదరా. ఈడెందుకు గజనీ మహమ్మద్ గాడ్ ఫాదర్ లా కత్తెట్టుకుని దండయాత్ర చేస్తున్నాడు? పిల్లలకంటానని చచ్చిపోయిన వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారండి. ఏం సీరియల్ రా ఇది? సంతానం సాహసం. ఆడేమో అగ్గిలేని పొల్లట్టుకుని కొంపలన్నీ తగలెట్టేయడానికి తిరుగుతూ ఉంటాడు. పిల్లల పుట్టనోడికి పెళ్లిళ్ళు చేస్తా సంతానం సాహసం అని టైట్లు, అది నువ్వు చూస్తా ఏడవడం. ముందాడికి కాదురా, నీకు పిల్లలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తున్నాడు. ఆడెవడో ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడదుంటుందన్న మాట ఆదర్శంగా తీసుకుని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల మీద పిల్లలు కనేస్తాడంట. ఆడిని ఈడెక్కడ ఆదర్శంగా తీసుకుని పిల్లలు కనేస్తాడు అని ఆపరేషన్ చేస్తున్నాడు. ఊరుకోండి. చెప్పా, పొద్దున్నే చెప్పకుండా పోయి చెప్పట్టుకొచ్చారంటే కాయ కొట్టారు, ఎవరి దగ్గర కొట్టేశారు. అమ్మా, ఏడుకొండల స్వామి ఉన్నాడా? అదే అనకొండలంటే అక్క చెల్లెలిద్దరూ వెళ్తే మీ కోరికలకి ఏ ఏడు కొండల స్వామి అయితే మాత్రం తట్టుకోగలడు. అందుకే అడిగా. ఎంతకే మీరేం అడిగారు? దీనికి ఏ పెళ్లి కొడుకుని చూపించినా నచ్చట్లేదు. దానికి ఆయన ఏం చేస్తాడు? కొంచెం బుద్ధి ప్రసాదిస్తాడని. అది ప్రసాదం కోసం గుడికొత్తది కానీ బుద్ధి ప్రసాదించిన పెద్ద పట్టించుకోదు. చూడు ఎలా చూస్తుందా. కేటగిరీకి ఒక క్యాండిడేట్ తెచ్చినా దీని బాడీలో ఏ కదలిక రాలేదా? ప్రొఫెషన్ కో ప్రాబ్లం చెప్తుంది తప్ప కోపరం చేయడానికి ఒక కాజు కూడా దొరకట్లేదు దీనికి. దొరకదా? అవునా? సాఫ్ట్వేర్ సంబంధం ఏమైంది? ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాడు, ఎవరితో ఉంటాడో అంటుంది. అప్పుడే అనుమానమా? దీంతో పెట్టుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడో? వదిలే. మరా డాక్టర్ సంబంధం? అది మా ఫ్రెండ్ ఇలాగే డాక్టర్ సంబంధం చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే ఎవరికో ఫస్ట్ ఎయిడ్ చేయాలని వెళ్ళిపోయాడు. ఇది వదిలేసింది. ఒక్కరోజు ఫస్ట్ నైట్ లేట్ అయితే చచ్చిపోద్ది అంటే ఈడు వెళ్ళపోతే ఆడిపోతాడు కదా. మా పిశాచి. మీరెంత కమర్షియల్ గా ఏడుతున్నారు కాబట్టి కోర్టుల నిండా డివోర్స్ డాక్యుమెంట్లు దొలుతున్నాయి. అవునా? బిజినెస్ మ్యాన్ ఏమయ్యాడు? బాను వాళ్ళ ఆయన బిజినెస్ మ్యానే. కాన్ఫరెన్స్ కాల్ లో తప్ప కళ్ళకి ఎప్పుడు కనపట్లేదంట. దీనికి కాపురం చేయడం కుదరట్లేదా? బాను అంటే మొన్న బర్త్డేకి బంగారం గురాలు పంచిపెట్టింది అదేనా? ఎలాంటి నీకు బాగా గుర్తుంటాయిలే. మొగుడు సంపాదించుంటే సోకులు బాగానే చేస్తుంది కదా. కాన్ఫరెన్స్ కాల్ లో తప్ప కళ్ళకి కనపట్లేదా? కంటికి కనబడితే అండి కంటి నిండా నిద్రనెత్తదని. ఇది పోనా కాంట్రాక్టర్ సంబంధం ఏమైంది? బోల్డ్ అంత బంగారం కూడా పెడతా అన్నారు కదా. కాంట్రాక్ట్ లో లాస్ వస్తే బంగారంతో పాటు దీన్ని కూడా అమ్మేస్తాడంట. పెళ్ళి అన్నాక ప్రాబ్లమ్స్, కాంట్రాక్ట్లు అన్నాక లాసులు వస్తాయి. సర్దుకుపోవాలి. ఎక్కడికి? బట్టలు చదువుకుని పుట్టింటికా? ఇదిగో ఇలాగే తిక్క తిక్కగా మాట్లాడుతుంది. హలో, నేను పెళ్లి చేసుకోవడం ఒప్పుకున్నా కానీ ఎవరిని పడితే వాడిని చేసుకోవడం ఒప్పుకోలేదు. ఏం కావాలేంటి? 10 things I hate about you బా. మధ్యలో నేనేం చేశానే? అక్కని నిన్ను చూశాక అనిపించింది నీలో నాకు నచ్చని 10 విషయాలు నేను చేసుకోపోయే వాళ్ళు అస్సలు ఉండకూడదండి. నాకు నీ పెళ్లికి లింక్ ఏంటే? మరి నీ ఆన్ సైట్ కి నా పెళ్లికి లింక్ ఏంటి బా? లాజిక్ కరెక్ట్ గా సరిపోయింది కానీ ఫస్ట్ ది టైం పడద్దా? లంచ్ టైం అవుద్ది. అయితే టిఫిన్ చేస్తా, మాట్లాడుకుందాం. ఓకే వెళ్ళు. అమ్మో, దీనికున్న క్లారిటీ అప్పట్లో నాకుండుంటే ఉండుంటే నీ ప్లేస్ లో ఏ ప్రిన్సో ఉండేవాడు. నేను ఈ ప్లేస్ లో కాకుండా చుట్టూ 10 మంది పనులతో ఏ ప్యాలెస్ లోనో ప్రిన్సెస్ లో ఉండేదాన్ని. 10 మంది పనులతో ఉండేదానివో, 10 ఏళ్లలో ప్యాచ్ పని చేసుకునేదానివో. లేదంటే దానికి ఉన్న ఎక్స్ట్రాలకి, దాని కొలెస్ట్రాల్ కి దాంతో ఎవడైనా కాపురం చేస్తాడంటే పెళ్ళైన 10 రోజులకి పెరట్లో పూల మొక్కలు చూపిస్తానని తీసుకెళ్లి నూతులో తోసి చంపేస్తాడు. నేను నీకు చాలా ఎక్కువ. లక్కీగా మన ఇంట్లో నువ్వు కూడా లేదు పూల మొక్కలు చూపిద్దామంటే. దాని దెబ్బకి తలనొప్పి వచ్చేసింది. వెళ్ళి టీ తీసిరా. గ్రీన్ టీయా, అల్లం టీయా? ఏదోటి ఇదే. పుదీనావైనా తులసివైనా బ్రెయిన్ కి బాగా పనిచేస్తుంది. నీకు లేదు కదా, నువ్వు వేసుకో. అల్లం దంచైనా ముక్కలు ముక్కలుగైనా కడిగేయి. నిమ్మకాయ పిండినా? ఓ పని చేయవే, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చేసి తాలింపే. నేను వచ్చి పాలు పంచదార పోసి కుంభిపాకం చేస్తాను. నువ్వు కట్టూరులు వేసుకుని లొట్టలేసుకుంటే తిందికే. ఇప్పటికే కొట్టినట్టు కొట్టేది తలకాయని. ఇందుకు కాదు మర్డర్లు చేయాలనిపించేది. నువ్వు ఇంకా అదే చూస్తున్నావు ఎట్రా? ఏం జరుగుతుంది? మొదటి భార్య ప్రెగ్నెంట్ అయ్యారండి. అట్ట ఇద్దరా మనకు తెలియకుండా? చూసే రాయగారు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది.
ఆల్రెడీ అమ్మ నిజమేరా, ఈ సీరియల్ ఎలాగ చూస్తుంటే కమిట్ అయిపోయి ఉన్నాను. అయిపోయి నా వల్ల కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో? భర్తని భార్య ఎప్పుడు దేవుళ్ళే చూసుకోవాలి. అయితే టిఫిన్ చేసాక ప్లేట్లు కడిగేయండి. ఆ, నేను దేవుడు అన్నా, పనోడు అనలేదు. దేవుడు భక్తుల కోరికలు తీర్చాలి కదా. ఆ, ఎక్కువ మాట్లాడామంటే చెప్పించేస్తా, బురదగుంట్లో బౌర్ కప్పులు అయిపోతావు. ముందు ఇదే నచ్చదు, అక్క మీద ఎప్పుడు సెటైల్ వేస్తూ ఉంటావు. పెళ్ళాల మీద సెటైర్లు వేయాలి, లేదంటే దాని షట్టర్ మూతపడదు. ఇలాగా నీ షట్టర్ తీరు. బావ జేబులో ఎప్పుడు డబ్బులు ఉండవేంటే, చేయి పెడితే విజిటింగ్ కార్డులో దేవుడు బొమ్మలు తప్ప కరెన్సీయే తగలదు. అందుకే నా మొగుడు జేబులో ఎప్పుడు కరెన్సీ కలకలాడుతూ ఉండాలి. అప్పుడు నీ చేతి దురద బాగా తీరుతుంది. ఎస్, వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి ఉండకూడదు. అప్పుడు ఏ అడవుల్లోనో ఆకులు అలవలో చుట్టుకుని తిరిగి ఉండి తీసుకురావాలి. ఆప్తావా? జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు పని చేయాలి, ఇష్టం లేనప్పుడు మానేయాలి. ఉన్నాడు. ఆహా, సరే. నెలొచ్చేసరికి ఈ హౌస్ లోన్లు, కార్ లోన్లు, ఈఎంఐలు, ఈ దరిద్రాలు అస్సలు ఉండకూడదు. అస్సలు ఉండవు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా ఆలోచించకుండా తీసుకెళ్ళిపోవాలి. నువ్వు బట్టలు సర్దుకునేలో బండి ఎక్కిచ్చేస్తాడు. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో గుర్తింపు, మినిమం ఫాలోయింగ్ ఉండాలి. మాక్సిమం అన్ని ఏరియాల్లోనే ఉంటుంది. అయితే ఓకే, పొద్దున్నే లేవాలి, ఎల్లిగా ఇంటికి వచ్చేయాలి. 6 దాటాక అడుగు బయట ఎడితే ఒట్టు. అయితే ఆడు నాకు ఫిట్. హెల్త్ కాన్షియస్ ఉండాలి. 3 వేవులు మాత్రం ఇంకోకుండా సునాయాసంగా దాటేసాడు. సూపర్. ఫ్యాషన్ లో ట్రెండ్ ఫాలో కూడా, ట్రెండ్ సెట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఆడనే ఫాలో అవుతున్నారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా ఒకే ఒక్కడు ఎవడు బావా? ఓకే ఒక్కడేటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. నేను ఇంకా నాలో లేని క్వాలిటీస్ అంటే ఎవడో అనుకున్నా. ఒరే, నువ్వు అర్జెంట్ గా మన ఈది చివరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 6వ మెట్టు మీద ఉన్న అడుక్కుని వాడిని తీసుకురారా. అడుక్కునేవాడా? నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఆడికే ఉన్నాయి. జేబులో ఎప్పుడు క్యాష్ ఉండాలన్నావా, ఆడి దగ్గర ఉంటాయి. అమ్మా నాన్న ఎవ్వరు లేరు, వాళ్ళ కస్టమర్స్నే అమ్మా నాన్న అని పిలుచుకుంటా ఉంటాడు. జాబ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. నువ్వు ఎక్కమన్నప్పుడు ఎక్కుతాడు, దిగిపోమన్నప్పుడు దిగిపోతాడు. డ్యూటీ. హౌస్ లోన్లు, కార్ లోన్లు అస్సలు ఉండవు. ఈడే హౌసుల దగ్గరికి, కార్ల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈఎంఐలు కట్టేస్తూ ఉంటారు. ఇంకా హెల్త్ కాన్షియస్ అంటావా? కరోనా వచ్చి అంతమంది పోయారు కానీ ఒక బెగ్గరైనా బెడ్ ఎక్కాడనే. అదిగో ఈయన పొద్దున్నే వెళ్తాడు, 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఏ ఏరియాకి వెళ్ళినా మినిమం ఫాలోయింగ్. ఇంకా ట్రెండ్ అంటావా? ఇప్పుడు మనం వేసుకుంటున్న గాలి బొక్కలు, చొక్కాలు, చిరిగిపోయిన ప్యాంట్లు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయే. నేను ఇంకా ఎవరిని తీసుకురావాలో, ఏ దేశాలు తిరగాలో అనుకుంటున్నా. అడుక్కుని ఓడటి వాడికి పెళ్ళైపోయి చిన్న చిన్న అడుక్కుని పిల్లలు కూడా పుట్టేసి ఇలా గట్టిగా ఎరిస్తే ఎవరు డబ్బు లేరు. బాబు గారు ధర్మం చేయండి అనాలి. లేకపోతే క్వాలిటీస్ కావాలంట. క్వాలిటీస్. కాపురం అంటేనే అడ్జస్ట్మెంట్. కాదు కూడదంటే చెప్పు, ఏ కనకదుర్గమ్మ గుడి దగ్గర కాళ్ళు చేతులు లేని తీసుకొచ్చి కట్టబెట్టేస్తాను. ఏటి లిస్ట్ అంట, లిస్ట్. ఇప్పుడు దగ్గర ఇంకో లిస్ట్. అమ్మా, నీకున్న క్లారిటీ నాకు లేదు కాబట్టి అడుక్కునే బాధ తప్పిందే బాబు. ఇది ఫ్రీయే, తిను. బావా